హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే తమిళ చూసారు కదండి, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అలాగే జాబ్ కాన్సెప్ట్ అండి. రెండింటి గురించి నేను వేరియేషన్స్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంటుందని, ఎలా అయిపోయింది జనాల్లోకి. మేము ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ని జనాలకి తీసుకపోతే ఆల్రెడీ చేసినామని చెప్తున్నారు. యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ జాబ్లో మాత్రం జీతం వస్తుంది కానీ జీవితం రానే అనేది 100% నిజమండి. ఈ వీడియోలో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు తీసుకొస్తాను. తప్పకుండా దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ అనే నెట్వర్క్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ మనకి అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అమెరికాలో స్టార్ట్ అయింది 1920లో, అలాగే 1996లో ఇండియాలో స్టార్ట్ అయిందండి. అప్పుడే ప్రధాని మోడీ, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అండి, అప్పుడే ప్రధాని మోడీ ఏం చేశారంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేశారు. వేరే కంట్రీలో బాగా నడుస్తుంది, మన ఇండియాలో బాగా నడవట్లేదని కారణం ఏంటంటే బాగా సెర్చ్ చేశారనమాట. తను ఏంటంటే 17 కంట్రీస్ ని విజిట్ చేశారంటండి. సార్కి అర్థమైంది ఏంటంటే 17 దేశాలలో డైరెక్ట్ సెల్లింగ్ మాత్రం చాలా బాగా నడుస్తుంది, మన ఇండియాకి వచ్చేసరికి అసలు నడవట్లేదు, చాలా మంది జాబ్స్ చేస్తున్నారు, దీనికి కారణాలు తెలుసుకున్నాడు. అక్కడ ఏంటంటే ఎవరు చూడు డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటారంట, జాబ్ అయిన వాళ్ళు ఎవరు చేయరంట. అదర్ కంట్రీలో 90% డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే 10% మాత్రమే జాబ్ చేస్తారంట అండి. అదే మన ఇండియాలో అయితే 90% జాబ్ చేస్తే 10% డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో ఉన్నారంట అండి. చూడండి తేడా ఇదేనండి. అందుకే మన ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. మన ఇండియాలోకి డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఎట్లా అయిందంటే చైన్ సిస్టమ్ గా మార్చారు. ఎలా అంటే 10,000 ఉంది చూడండి, లెఫ్ట్ రైట్ లెగ్స్ ఉంటాయి, దీన్ని చైన్ సిస్టమ్ అంటారండి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ చెప్పగానే చైన్ సిస్టమా అని చెప్తూ ఉంటారండి. కాదండి, అదేంటంటే యూనిక్ అనమాట. ఎంతమంది అయినా మనము ఈ బిజినెస్ లో ఉండొచ్చు, కానీ చైన్ సిస్టమ్ లో మాత్రం ఓన్లీ రైట్ లెఫ్ట్ లెగ్స్ మాత్రమే ఉంటాయి. ఎలా ఏంటంటే కాన్సెప్ట్ యాక్చువల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఉండాలి, దాన్ని షేర్ చేయాలి. కానీ ఇది వాళ్ళకి అర్థం అవ్వక ఒక 10,000 కట్టండి, మీకు 1 month లో కానివ్వండి 1 week లో 10,000 వస్తే మీరు వేరే వాళ్ళకి చెప్తే జాయిన్ చేపిస్తారని కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. అలా చాలా మంది చేశారండి. చూడండి, చాలా మంది కష్టపడకపోతే కష్టపడక ముందే ఇన్ని డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరైనా కూడా సపోజ్ చేసుకొచ్చి ఫ్రెండ్స్ని అడిగైనా తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ లోకి వస్తారనమాట. అట్లా చాలా మంది లాస్ అయ్యారండి. ఇట్లా 2 members ఇక్కడ కూడా 10,000 అలాగే ఇక్కడ కూడా 10,000 ఇట్లా ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోయిందండి. దీన్ని చైన్ సిస్టమ్ అంటారు. అట్లా మన ఇండియాలో ఎవరన్నా మేము డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ గురించి చెప్తే మేము ఆల్రెడీ చూసినాము, ఇంత పే చేసినాము, లాస్ అయినామని చెప్తూ ఉంటారు. అసలు కాన్సెప్ట్ అది కాదండి. 95% అంతా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో మొత్తం ఫ్రాడ్ కంపెనీసే ఉన్నాయి. నేను చెప్పే కాన్సెప్ట్ 5% మాత్రమే ఉందండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ మధ్యలో ప్రోడక్ట్స్ ఉండాలి. అయితే ప్రధాని మోడీ గారు ఏం చేశారంటే ఇది ఇట్లా అవుతుందని ఏం చేశారంటే 2013 చైన్ సిస్టాన్ని, మనీ సర్క్యులేషన్ సిస్టాన్ని, పిరమిడ్ సిస్టాన్ని, అలాగే ఫాంజీ సిస్టాన్ని వీటిని బ్యాన్ చేశారండి. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ నడిచేది ఇదేనండి. జనాలు మోసం చేసి కింద మీద పడేసి అతలకుతలం చేసింది జనాల్లోకి. ఈ రోజుల్లో మేము ఏదైనా కాన్సెప్ట్ తీసుకెళ్తామంటే భయపడుతున్నారు అనమాట. అంత భయాందోళనగా చేశారనమాట డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ని. అలాగే 2016 September 9లో 13 pages కాన్సెప్ట్ ని తీసుకొచ్చారండి. అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి. ఈ గైడ్లైన్స్ ప్రకారమే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ నడవాలని, మధ్యలో ప్రోడక్ట్ కంపల్సరీ ఉండాలని చెప్పారంట. దాంట్లో కూడా చీటింగ్ నడిచిందండి. మధ్యలో ప్రోడక్ట్స్ అన్నారు కదా సార్, ఏం చేశారంటే వాళ్ళకి జనాలకి అవసరం ఉన్నా లేకపోయినా ఒక కిట్ని ఇచ్చి ఇంత మనీ పే చేయండి, ఇంత మనీ పే చేస్తే మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని కాన్సెప్ట్ లో తీసుకెళ్లారనమాట. అందులో కూడా మోసాలు జరిగాయండి. అంటే కాన్సెప్ట్ ఎదుటి వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పలేక, అలాగే అర్థం చేసుకోలేక ఏమంటే మొత్తం స్పాయిల్ చేశారనమాట డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ని. ఇట్లా ఉంటుందండి. కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే
వేరే కంట్రీలో చూడండి, అదర్ కంట్రీలో మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ నడుస్తుంది. అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయంటే 10% మాత్రమే చేస్తారని చెప్పాను కదా. 10% వాళ్ళు మాత్రమే అంటే అక్కడ మైండ్ సెట్ కరెక్ట్ లేని వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారంట అండి, గవర్నమెంట్ జాబ్ లో పడేస్తారంట. కొన్ని రోజులకి వాళ్ళ మైండ్ సెట్ మంచిగా అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ లో పడేస్తారంట. ఇట్లా నడుస్తుందండి. మన ఇండియాలో గవర్నమెంట్ జాబ్ అంటే మీద మీద పడతారండి. ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబ్ కోసం జీవితాంతం రాస్తూనే ఉంటారు, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు, కానీ గవర్నమెంట్ జాబ్ వేస్తే రావండి. ఒకవేళ జాబ్స్ వచ్చిందంటే మీరు అదృష్టవంతులు అని అంటారు, కానీ అది ఒక జైలని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. మనము ఆ జాబ్ చేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది, అలాగే మన ఫ్యామిలీ కూడా చూసుకోవచ్చు, పిల్లలు అనే కాన్సెప్ట్ లోనే ఉంటారు. కానీ ఈ కాన్సెప్ట్ అనేది రాంగ్ అండి, జాబ్ కాన్సెప్ట్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఇందులో మనకి జీతం ఉంటుంది కానీ జీవితం అయితే రాదండి. నేను చెప్పే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ లో మీరు లైఫ్ చేంజ్ చేసుకుంటారండి, మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది, అలాగే ఫారిన్ టూర్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ లో మీకు ఇందులో బిజినెస్ అనగానే చాలా మందికి ఏంటంటే పెట్టుబడి అనేది వస్తుందండి, జీరో ఇన్వెస్ట్మెంట్ ఇందులో. అలాగే ఇంట్లో బాస్ ఉంటారండి, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, పెళ్లికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికైనా చేసుకోవచ్చు. కానీ జాబ్ అనే విషయానికి వస్తే ఇందులో మనల్ని ఎజమైజ్ చేసే వాళ్ళు బాస్ మాత్రం ఉంటారు. కంపల్సరీగా మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేయాల్సిందే బాస్ కింద. ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా ఒక నెట్వర్క్ ని ఫిల్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్సే కానివ్వండి, మన చేత మన స్కిల్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఒక చైన్ సిస్టమ్ అనే బిజినెస్ చేస్తున్నారు. కానీ అది ఏంటంటే జస్ట్ మనీ ఇస్తున్నారు, వాళ్ళ కింద చేయాలనే ఉద్దేశం మీద అందరూ జాబ్ అంటారంటే జాబ్లో అయితే ఏముండదండి, స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయలేము. ఏదైనా మన పెళ్లికి వెళ్ళినా కూడా లీవ్ అడగాలంటే భయం వేస్తుందండి. లీవ్ ఇవ్వడండి, మీరు వర్క్ చేస్తే చేయడం, లేకపోతే అనే మాటలు వస్తాయండి. ఎవరైనా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ని పిల్లలకి నేర్పించండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే జాబ్ అనే పెడుతున్నారనమాట మైండ్ లో. మనకు ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ను కొందరు ఏం చేస్తున్నారు, దీన్ని తెలియక ముందే చనిపోతున్నారండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఎంత మంచిగా ఉంటుందంటే మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనము చేసేదంటే డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడమే కాబట్టి జాబ్ అయితే లేదండి, డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ లో ఉంది. పిల్లలకి ఇదే నేర్పించండి. జాబ్ లేకపోతే ఇంకా వేరే సిస్టమ్ అయితే ఉంది. చాలా మంది జాబ్ వాళ్ళు చదువుతారండి, తగ్గట్టుగా ఉద్యోగాలు ఉండవు, అలాగే అది ఇన్కమ్ అనేది కూడా కరెక్ట్ గా ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఇదే వస్తుంది, ఈ అవకాశం రావట్లేదని చాలా మంది సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదండి. మన పేరెంట్స్ కూడా చెప్పాలి, ఎందుకంటే పేరెంట్స్ కూడా తెలియదండి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఒకవేళ అర్థమవుతే మీ పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి, మంచి మోటివేట్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ లో మీకు జాబ్ లేకపోతే ఇదొక అవకాశం కూడా ఉంది మన దగ్గర, మీరు ఇందులో జాయిన్ అవ్వండి అని చెప్పండి. మీకు ఎందుకు అంత స్ట్రెస్, ఇదైతే బాగుంటుందని కాన్సెప్ట్ మన మైండ్ లో పెడితే కంపల్సరీగా జాబ్ అనే రూట్ లో వెళ్లకుండా అందరు డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ లోనే ఉంటారండి. ఈ నా వీడియో చూసిన తర్వాత మీ అందరి మైండ్ ఓపెన్ అయిందని నేను అనుకుంటున్నాను. రానున్న తరాలకి కంపల్సరీగా మనం డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ గురించే చెప్పాలండి. గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసిందంటే సబ్జెక్ట్ లో కంపల్సరీ డైరెక్ట్ సెల్లింగ్ అనే పెట్టాలనేది అందరికీ తెలియాలి. ఇది తెలియకుండా ఎవరికి ఉండొద్దని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పింది అనమాట. రానున్న 1 or 2 years లో నడిచేదంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఏనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో జాబ్ లో చూడండి, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఒక 8 hours వర్క్ చేస్తారండి. ఇక్కడ డైలీ ఓన్లీ మీరే వర్క్ చేస్తున్నారు, కానీ మీ అవర్స్ ఎక్కడ ఎంత అండి, 8 hours మాత్రమే ఉంటాయి. ఆ అవర్స్ లో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడుతూ ఉంటారండి. అదే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంటారు, మీరు ఒక 10 members చెప్తారు, 10 members కాస్త ఎంత 8 into 10 hours అనమాట. అంటే డేలో మీకు 80 hours వరకు నడుస్తుంది చూడండి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్ వర్క్ అండి. మీరు చేసేది ఏంటంటే హార్డ్ వర్క్ అనమాట. అందుకే మీకు శాలరీ ఎంత ఇచ్చినా కూడా మీరు ఒకరే చేస్తారు కాబట్టి హార్డ్ గా అయిపోతుంది. ఇదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే స్మార్ట్ గా ఉంటుంది, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, లగ్జరీ లైఫ్ ఉంటుంది, అలాగే ఫారిన్ టూర్స్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంటే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే కంపల్సరీగా నా వీడియోస్ మాత్రం చూసి వేరే వాళ్ళకైతే షేర్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.